అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే కూటమి విజయ కేతనం ఎగరేస్తుంది. చాలా భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఈ సంగతి గమనించిన కొంతమంది పోరంబోకున్న కొడుకులు అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కొంతమంది పోరంబోకున్న కొడుకులు, తేవిడిన కొడుకులు, అధికారం మా చేతిలో ఉంది, మేము ఏం మాట్లాడితే అదే చట్టం, అధికారం మతంతో ఎర్రవీగి విపరీతమైన మాటలు మాట్లాడిన కొంతమంది పోరంబోకున కొడుకులు పోలింగ్ బూత్లో నుంచి పారిపోతున్నారు. ఈరోజు జస్ట్ ఒక 3 రౌండ్లు పూర్తి అవ్వక మునిపే ఈ ఉన్నాడు కదా కోడాలి నాని పోరంబోకు, వాడొకడు, ఇంకోటి ఉన్నాడు కదా వాడు వల్లభనేని వంశీ, వాడొకడు, వీళ్ళిద్దరు కూడా కౌంటింగ్ బూత్ నుంచి పరారయ్యారు. వీళ్ళు జస్ట్ ఒక 2-3 రౌండ్లకే వాళ్ళకి అర్థమైపోయింది సీను. వాళ్ళకి సీన్ అర్థమైపోయి మేము గెలవము, మాకు తెలిసిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళారు. అంతకుముందు వాడున్నాడు కదా టిక్ టాక్ స్టారు మార్గాని భరత్, ఎవరు కూడా వాడు వాగిన వాగుడు తెలుసు కదా అందరికీ, వాడు కూడా పరారయ్యారు. ఒకసారి మీకు వాడు కోడాల నానివి పరారైన సంగతి మీకు ఒకసారి ఇది ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో పోలింగ్ బూత్లో నుంచి కొడుకు పరారవుతుండు. వాడొకడో అడుగు పక్కనున్న వాడు వంశీ, వాడొకడో, వీళ్ళిద్దరూ 2 రౌండ్లకో 3 రౌండ్లకో వాళ్ళ జాతకం తెలిసిపోయింది. పరారవుతున్నారు నా కొడుకుల వాళ్ళిద్దరూ వాగిన వాగుడు మామూలు వాగుడు కాదు. వాడు కోడాలి నాని వాడు కూడా ఓడిపోతున్నాడు. వాడు కూడా భారీ లీడ్లో ఉన్నాడు. టీడీపీ చాలా మెజారిటీతో గెలవబోతున్నారు. గుడివాడలో అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు తూలి, ఈ రోజున ప్రజలు ఏ తీర్పిస్తున్నారో చూడండి. నిన్నటిదాకా ఒక మాటలో విపరీతమైన సర్వేలు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, సిబిఐ వ్యక్తిగత జీవితం గురించి, అధికారం మా చేతిలో ఉంది కదా, ఏది పెడితే అది వాగ చేస్తే సరిపోతుంది. ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి కొడకల్ని వంగన పెట్టి కొడతారు నా కొడుకుల్ని. అదే జరిగింది ఈరోజు 151 సీట్ల నుంచి కనీసం 18 సీట్లు కూడా వచ్చే దిక్కు లేదు నా కొడుకులకి. ఈ నా కొడుకులు అధికారంలో చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వాగి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా కొడుకులు ఈ రోజున తప్పించుకోవాలంటే కుదరద్దా చట్టం చేతుల నుంచే. కొడుకులు ఎక్కడున్నా కానీ చట్టం ఏదైతే శిక్షల అర్హులో ఆ ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి ఈ నా కొడుకులు ఖచ్చితంగా వేస్తారు. ఖచ్చితంగా కొడుకుల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదు నా కొడుకుల్ని. ఈ వంశీగాడు ఈ పోరంపోకు నా కొడుకు, వాడు ఆ గ్లాసు సైకిల్ గుర్తు మీద గెలిచి సాక్షాత్తు భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలో. ఆ పాపం ఉంటుందా? పోద్ది, వెంటాడదా? అదే జరిగింది నా కొడుక్కి, ఆ వంశీగాడికి వేటాడింది ఆ పాపం. ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏ మొహం పెట్టుకొని బయటకు వస్తారో, ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారో. మనం ఈరోజు అధికారంలో ఉందని చెప్పి మన ఇష్టం వచ్చిన మాట్లాడితే రేపు అధికారం మారద్ది. రోజులన్నీ ఒకలాగా ఉన్నా కదా. ఇప్పుడు 160 సీట్లు పైన గెలవబోతున్నారు కూటమి. దీనికి ప్రతి ఒక్కరికి మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడిన మాటలకి కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి. నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వీడి గురించి మాట్లాడదాం. వీడి చింతా ప్రభాకర్ అని వాడి గురించి మాట్లాడదాం. వాడు పోరంబోకు నా కొడుకు, వాడి గురించి మాట్లాడదాం.